నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాపూర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. మద్యం మత్తులో కారు నడుపుతూ మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అసోసియేషన్ సేవలు అభినందనీయం. గూడూరులోని గడార స్తంభం వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఊరేగింపు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరులో కదం తొక్కిన ముస్లిం సోదరులు. వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ. చట్ట సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన నాయకులు. వైభవంగా సంగమేశ్వరుడికి తేరు ఉత్సవం. శివపార్వతుల కళ్యాణం అనంతరం తీర్థయాత్ర. మనవోలులో కొలువైన బ్రహ్మేశ్వర ఆలయం వరకు ఉత్సవం. విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మద్యం మత్తులో కారు వేగంగా నడపడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ పై ఉన్న వారిని కారు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన రాపూర్లో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన మోటార్ సైకిల్ పై ఉన్న వారిని ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూర్లోని తిక్కనవాటిక పార్క్ వద్ద చోటు చేసుకుంది. రాపూర్ పట్టణానికి చెందిన గార్లపాటి సురేష్, గంధం సరస్వతి అనే ఇరువురు పొలంలోని వరిధాన్యం వద్దకు వెళ్లి తోటలోకి వెళ్లేందుకు మోటార్ సైకిల్ దిగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో రాపూర్ నుండి చిట్వేల్ వైపు వేగంగా వెళ్తున్న కారు వారి మోటార్ సైకిల్ ను ఢీకొని ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ఇద్దరు వ్యక్తులు పరారవుతుండగా యువకులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. ఈ మేరకు రాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రతి ఏడాది బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని గడియార స్తంభం వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. అనంతరం అంబేద్కర్ ఊరేగింపును ప్రారంభించారు. ఆ ఊరేగింపు పట్టణ పురవీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతి వేడుకలు అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాజ్యాంగంలో ఆయన ఇచ్చిన హక్కుల పట్ల ఈ రోజు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య కూడా ముఖ్యమని ఆయన వివరించారు. అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు మా మస్తాన్ వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో ఇక్కడ కౌల్కలా సెంటర్లో జరిగాయి. ఒకటి రక్తదాన శిబిరం, మరొకటి అన్నదానం, మళ్ళీ ఇప్పుడు పెద్ద అందరి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఊరేగింపు కూడా ఇప్పుడు మొదలవుతుంది. అలాగే గతం నుంచి కూడా నేను అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా, ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్యే లేకపోయినా నన్ను మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి నన్ను ముందుండి మీరు చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గారి యొక్క జయంత్యోత్సవాలు జరుపుతున్నారు. అలాగే మా మా గోపి కూడా ప్రమాణంగా ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితి. అలాగే మళ్ళీ సురేష్ వీళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు గూడూరులో మన నాయకుడు, మన జాతీయ నాయకుడు అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా ఘనంగా ప్రతి దగ్గర కూడా జరిగాయి. నిజంగా సంతోషం. అట్లాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా కూడా ఎక్కువ అంబేద్కర్ గారి బర్త్డే వేడుకలు ప్రతి సెంటర్లో కూడా జరగాలని, పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే
మొన్న మన వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా జరిపారు. ఎందువల్ల చెప్తున్నానంటే ఇప్పుడు కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడ చెడ్డ కార్యక్రమాలు ఆడ కనిపించడు, ఏదైనా మంచి కార్యక్రమం ఉంటేనే కనిపిస్తారు నాకు. ఇంకెక్కడ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఎదురుకాల ఎక్కడ కూడా ఏ కర్ణాల విషయం కానీ ఏదో తగులు కొట్లాట్ల విషయాల్లో కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నవారని పరిస్థితి లేదు. ఎందుకంటే స్వచ్ఛంగా ఇంకా మరికొందరు మాట్లాడారు. చేస్తున్న నా తమ్ముడు మస్తాన్ అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరు సురేష్ అయితేనేమి, బెస్ట్ ఫ్రెండ్స్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. దాంతోపాటుగా ఈరోజు సాయంత్రం టౌన్ క్లాక్ సెంటర్లో మా దైవమైనటువంటి అంబేద్కర్ గారి ఊరేగింపును కూడా వాళ్ళు చేయటం చాలా సంతోషం. ఆ ఊరేగింపు చేస్తున్నందుకు, అది మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మరొకసారి సంతోషిస్తూ, మీరు ఏ విధంగా అయితే అంబేద్కర్ గారి కార్యక్రమాలు చేస్తున్నారో, అందరూ మన్ననలు పొందుతున్నారో, మీరు కూడా సమాజంలో మంచి పనులు చేస్తూ మంచి వ్యక్తులుగా మసలుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. కార్యక్రమాలు చేయడంతోనే మన బాధ్యత సరిపోదు. మంచి వ్యక్తులుగా చలామణి అవుతూ కొద్దిమందికి సహాయం చేస్తూ మంచి ప్రేరణగా మనం నిలవాలని, మీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి రావాలని, ఉన్నతమైన ఆదర్శాలు కలిగి ఉండాలని, వీటన్నిటిని కూడా ముఖ్యంగా మీరు అలవర్చుకొని ఆ ప్రయత్నంలో భారతరత్న అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అన్ని మతాలు అన్ని కులాలకి మార్గదర్శకులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు హెల్పింగ్ ఫిట్ బెస్ట్ ఫ్రెండ్స్ యొక్క ఆధ్వర్యంలో మన గూడూరు శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క అధ్యక్షతన బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే అది ఒక రోజుల కాలం తరాలు కావాలి. ఎందుకంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క కులానికి ఆయన మార్గదర్శకులుగా రాయడం జరిగింది. ఆ యొక్క మహానుభావులు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ఈరోజు మన దేశంలో వారి స్థాయిని బట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు చెబుతాను. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంతో పాటు ఎన్నో వేల పుస్తకాలు రాశాడు. వాటిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏమన్నారంటే, ఒక మాట చెప్పారు, మీరందరూ కూడా నా రాజ్యాంగంలో నేను పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ద్వారా చదువుకొని అనేక ఉద్యోగాలు, అత్యున్నత స్థానాలు, అనేక రాజకీయ పదవులు అనుభవిస్తారు. కనుక మీరు మీ యొక్క కమ్యూనిటీకి. ఈ కార్యక్రమంలో మస్తాన్, గోపి, సురేష్, మల్లి, రాజేంద్ర, చంద్రనీల్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ముస్లిం సోదరులు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం మైనార్టీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని జేఏసీ నాయకులు అన్నారు. చట్ట సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. सिपाही देश के 4 सिपाही हमारे उलमा है पूरे नारा तकबीर పార్టీ మైనార్టీలకు మోసం చేసిందని చెప్పడానికి పక్కా నిదర్శనం ఏంటంటే, ఈ రోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతుంది, ఖబర్దార్. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా, మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లాహ్ ఇచ్చిన షరియత్. మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి. మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు పెట్టుకొని వెళ్తాడు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాహకు తప్ప ఎవరికి భయపడము. హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని
మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం. ఈరోజు చూడండి సింహపురి గడ్డ మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు వివిధ సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జోహార్ అంబేద్కర్ అంటూ నినదించారు. అనంతరం పలు పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డి పార్దు, యువసేన పరిమళ శివరాం, మల్లికార్జున, మహేంద్ర, మస్తాన్, రమణయ్య, సునీల్, కృపానందం, వివిధ పార్టీలకు చెందిన నాయకులు భాస్కర్ గౌడ్, హరిగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రసాద్, జాకీర్, పవన్, అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులన్నింటినీ పోవాలని చెప్పి, ఈ అణగారిన బతుకులు పైకి ఎదగాలని చెప్పి, దళిత యువకులు బాగా చదువుకొని ముందు బాటలో నడవాలని చెప్పి ఆయన అనేక కష్టాలు, ఈరోజు మనం కష్టాలు పడ్డంలే ఆయన పుణ్యాన, కానీ ఆయన ఆ రోజు అనేక కష్టాలు పడ్డాడు. కనీసం నీళ్లు తాగే పరిస్థితి లేదు. మురిగుంటల్లో నీళ్లు తాగమన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా వాటన్నిటిని భరించి 14 డిగ్రీలు సంపాదించాడు ఆయన. 14 డిగ్రీలు ప్రపంచంలో చదివినటువంటి వ్యక్తి. వాళ్ళ మనుగోడు అంబేద్కర్ నగర్లో 50 మంది యువ రక్తాలన్నీ కూడా కదలి ప్రలోభేతం చేసి మా మహనీయుడిని ప్రపంచంలో ఎప్పటికీ ఎన్నటికీ మేము మరవము అన్న రీతిలో ఒక ఛాలెంజ్గా తీసుకుని కార్యక్రమాన్ని ఆ మహనీయుడిని ఎప్పుడూ జనంలో ఉండిపోవాలా, నిజమైన భారత రాజ్యాంగ నిర్మాత, పటిష్టమైనటువంటి భారతావని వాళ్ళ ఈ దేశంలో నడుస్తుందంటే దానికి కారణం వైకాపా మరోసారి ముస్లిం సమాజం పట్ల తన అంకిత భావాన్ని చాటుకుంది. రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మిగతా వారు మౌనం వహించినప్పుడు తాము న్యాయం కోసం నిలబడ్డామని మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ అన్నారు. వక్ఫ్ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, టీడీపీకి నేను సవాల్ విసురుతున్నానని, నిజంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం ఆ పార్టీ కట్టుబడి ఉంటే అలాంటి చర్య తీసుకోవాలని, ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన కేసు వేయడం జరిగింది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన బిల్లుగా లోక్సభలో, రాజ్యసభలో ఓటింగ్ జరిగినప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఈరోజు ఈ యాక్ట్ని కూడా అన్కాన్స్టిట్యూషనల్ ఉంది అని చెప్పి మేము సుప్రీంకోర్టుకు వెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే మైనార్టీస్కు ఏదైతే ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ హక్కులు అయితే కల్పించారో దానికి విరుద్ధంగా ఆర్టికల్ 14, 15, 25, 26 ఉన్నాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుని మైనార్టీస్కు తోడుగా నిలబడి ఈరోజు ఎంతో భయభ్రాంతులకు గురైన మైనార్టీస్కి మేము ఉన్నామని చెప్పి తోడుగా నిలబడింది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏమంటే, ఎలక్షన్ల ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చెప్పారు, మేము ముస్లింలకు ఎలాంటి నల్ల చట్టాలు తీసుకొని వచ్చినా మేము మీకు తోడుగా నిలబడతామని చెప్పి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలబడింది అని చెప్పి నేను తెలుపుకుంటూ, నేను సూటిగా అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఎందుకు మీరు ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు మీరు లోక్సభలో, రాజ్యసభలో దీనికి విరుద్ధంగా ఓటు ఎందుకు వేయలేదు? ఈరోజు యాక్ట్ అయిపోయిన తర్వాత దీనివల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది అనేది మీకు తెలిసిన తర్వాత కూడా ఈరోజు మేము ఎలాగైతే సుప్రీంకోర్టులో పోయి కేసేసామో మీరు ఎందుకు వేయడం లేదు అని చెప్పి కూడా మీకు సూటిగా అడుగుతున్నా. మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మీరు కేసు వేయగలుగుతారా అని చెప్పి కూడా మీకు సూటిగా అడుగుతున్నా. ఈరోజు ముస్లిం సమాజం ఉండని, వెనుకబడిన వర్గాలు ఉండని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏమంటే, తెలుగుదేశం పార్టీ అంటేనే యూటర్న్ పార్టీ. ఎవరికి చెప్పినా ఏది చెప్పినా మోసమే చేస్తుంది, కానీ దానికి కట్టుబడి ఉండదు అనేది ఇంకోసారి రుజువు చేసుకోయింది అనేది కూడా. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రైల్వే కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
జనసేన. మేము ప్రతి సంవత్సరం ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేడుకల్ని భారీ ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆఫీసులో ఇండియన్ రైల్వేలోనే ఎక్కడే ఒక ఆర్గనైజేషన్ ఆఫీసులో లేనటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టి ఆ రోజు కూడా మనం సునీల్ కుమార్ గారిని పిలిచి ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు చెప్పాడు, బయట ఎక్కడో చాలా మంది పెట్టుకుంటారు, కానీ రైల్వే పర్మిషన్స్లో రైల్వే ఆఫీసులో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి అభినందించడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ కార్మికులకే కాకుండా బడుగు వర్గాలు బలహీన వర్గాలకి మేము మా చేతనైన సహాయం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి సమాజంలో మనం ఒక భాగం, సమాజంలో మీరు రిజర్వేషన్లు పొంది మీరు అనుభవిస్తున్నటువంటి ఈ ఉద్యోగాల్లో మీరు కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి మీ కులంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా పేదలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఏదో ఒక విధంగా చదివించడం కానీ, అదేవిధంగా మా ఏడీఎం సారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, మాకు ఇక్కడ ఎస్సీలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ ఆయన స్పందిస్తారు, మాకు కావాల్సింది తీసుకొని వస్తారు. ఈరోజు ఇక్కడ సఫాయి వాలా కార్మికులకి 2 నెలల నుంచి ప్రైవేట్ వర్కర్స్ వాళ్ళకి శాలరీస్ లేకపోతే మేము ఈరోజు వాళ్ళకి 2,000 రూపాయలు విలువ చేసేటువంటి ఇంటికి సంబంధించిన వస్తువులు తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. దాన్ని కూడా మన ఎమ్మెల్యే ద్వారా తీసుకుని జరుగుతుంది. గతంలో కూడా మా వెంకటేశ్వర్లు గారు ఇక్కడ స్టేషన్ మాస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని వీళ్ళు పెట్టారు. నిజంగా అది తమాషా విషయం కాదు. ఎందువల్లంటే ఇక్కడ కూడా ఒప్పుకోరు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక రైల్వే స్టేషన్లో పెట్టాలంటే సామాన్యంగా ఒప్పుకునే పరిస్థితి కాదు. కానీ ఏం చేశారో ఏందో మాకైతే తెలియదు. కానీ మా వెంకటేశ్వర గారు అలాగే వాళ్ళ మొత్తం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులందరూ కూడా ఆడ ధైర్యంగా మగోళ్ళుగా ఆ యొక్క రైల్వే స్టేషన్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటి ఒక భవనాన్ని ఇక్కడ పెట్టడం కూడా తమాషా విషయం కాదు. దాన్ని కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నా. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులకి 2 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళందరూ కూడా 2,000 రూపాయలు సరుకులను కూడా ఈరోజు మన వాళ్ళందరూ కలిసి ఇస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మనుగోలు సమీపంలోని బద్దెవేలు క్రాస్ రోడ్ వద్ద వెలిసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణం అనంతరం శివపార్వతుల తీర్థయాత్ర జరిగింది. శ్రీ సంగమేశ్వర ఆలయం నుండి తేరు మనుగోలులోని బ్రహ్మేశ్వర ఆలయం వరకు కొనసాగింది. స్థానిక విష్ణాలయం వద్ద అర్చకులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూలు చల్లుతూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. रुद्राय कल्पांत रुद्राय वीर रुद्राय रुद्र रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मार्तांड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय चंड रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय सूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय वितल रुद्राय स्वतल रुद्राय महातल रुद्राय रसातल रुद्राय तलातल रुद्राय पाताल रुद्राय नमो नमः। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं। वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा शंभो शंभो शंकर। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं भजेऽहं। हर 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 महादेव। ओम नमः सोमाय च रुद्र
रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः संगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः संभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాపూర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. మద్యం మత్తులో కారు నడుపుతూ మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అసోసియేషన్ సేవలు అభినందనీయం. గూడూరులోని గడార స్తంభం వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఊరేగింపు ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరులో కదం తొక్కిన ముస్లిం సోదరులు. వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ. చట్ట సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన నాయకులు. వైభవంగా సంగమేశ్వరుడికి తేరు ఉత్సవం. శివపార్వతుల కళ్యాణం అనంతరం తీర్థయాత్ర. మనవోలులో కొలువైన బ్రహ్మేశ్వర ఆలయం వరకు ఉత్సవం. విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.